వరంగల్ 16వ డివిజన్ గొర్రెకుంట కట్టమల్లన్న ఆలయంలో ఉమామహేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి నూతన ఆలయ భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో గురుస్వాములు చందు చక్రపాణి గోపి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, బీజేపీ నాయకులు అభినవ్ భాస్కర్, స్థానిక కార్పొరేటర్ సుంకరి శివ, తెలంగాణ బీసీ ప్రజాసంఘ రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ పాల్గొన్నారు। వారికి శుభదినం ఎందుకంటే స్వామివారి పూజ గత 16 సంవత్సరాలుగా ఇక్కడే నిర్వహిస్తున్నారు। ఈ రోజు వారి సంకల్పం వల్ల ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయానికి భూమి పూజ చేయడం దీనికి గాను ఎంతో మంది విరాళాలు ఇప్పుడు ఇచ్చారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అయ్యప్ప స్వామి దీక్ష వహించిన భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షం వల్ల ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చెందాలని మేము మనసారా కోరుకుంటున్నాం। ఈరోజు ప్రసిద్ధిగానటువంటి కట్టమల్ల ఆలయంలో ఈట కూడా అయ్యప్ప స్వామి పరిపూజ అంగరంగ వైభవంగా ఉన్నటువంటి గొడకూట గురుస్వాములు అంగరంగ వైభవం జరుగుతుంది। అదేవిధంగా దాదాపు ఈ పూజకు 25 గ్రామాల నుంచి కూడా కన్యాస్వాములు గురుస్వాములతోని ఈ పూజకు అటెండ్ అవుతారు। ఉమామహేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజకు సక్సెస్ అయినందుకు ఈ కార్యక్రమం నిజమని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది। అదేవిధంగా ఇక్కడ నూతనంగా నిర్మించబడేటటువంటి అయ్యప్ప ఆలయానికి సర్వశక్తులు సహాయపడి మరి ఆలయ నిర్వహణకి పాల్పంచుకొని అయ్యప్ప గుడికి మళ్ళా 7 వచ్చే సంవత్సరం ఈ నూతన ఆలయంలో పడుపు చేసే దిశగా ఈ దాతలు కానీ కన్యాస్వాములు కానీ అంత ప్రతి ఒక్కరిలో భాగ్యస్వామి కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క దాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఆశీర్వాద అయ్యప్ప స్వామి ఇవ్వాలని చెప్పి ఆధ్వర్యంలో ఈ అఖండ పడి పూజ 12/12/2012 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికి కూడా నిర్విఘ్నంగా సాగుతుంది। ఆ అయ్యప్ప ఆశీస్సులతోటి మేము ధర్మశాస్త్ర దేవాలయం శ్రీ అయ్యప్ప కట్టమల్లన్న అయ్యప్ప ధర్మశాస్త్ర దేవాలయాన్ని నిర్మించుకున్నందుకు ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది। మరి పూల ఉమామహేశ్వర గురుస్వామి గారి చేతుల మీదుగా ఎంతో సంకల్ప బలంతో అయ్యప్ప ఇక్కడికి విచ్చేసిన శుభవేళన మేమందరం ఆలయ నిర్మాణానికి తోడ్పడతామని స్వామివారి యొక్క గర్భాలయంలో అయ్యప్ప శిలా విగ్రహానికి మా గురుస్వామియే శాశ్వత దాతగా ఉంటారని ఆయన ఉన్నంత సేవలో మేము ఉంటామని కోరుకుంటూ ఈ పడి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన అయ్యప్ప భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు।